ఇంటర్నేషనల్ బార్డర్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ అంటే ఇవాళ ఎల్ఓసి లేదు అని చెప్పి మనం అనుకోవాలి, లైన్ ఆఫ్ కంట్రోల్ లేదు అనుకోండి. మనము సరిగ్గా ఏదైతే ఊహించేమో ప్రస్తుతం ఈ వీడియో మాట్లాడుతున్న టైంలో పాకిస్తాన్ వైపు నుంచి మీకు ఫైరింగ్ అనేది జరిగింది. అంటే సీజ్ ఫైర్ వయలేషన్ అనేది వాళ్ళు చేశారు. సో ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాము అంటే పీఓకే దాకా మనం వెళ్ళొచ్చు కదా, కనీసము ఒక 2 కొండలు, నా అంచనా ప్రకారము ఒక 2 కొండలను మనము స్వాధీనము చేసుకుంటే, అంటే మన ట్రూప్స్ ఫార్వర్డ్ ఎల్ఓసి దాటి లోపలికి వెళ్ళి ఈ ప్రాంతాలను మనము ఆక్యుపై చేసుకున్నాము అనుకోండి. ఫస్ట్ విషయము పాకిస్తాన్ వాడు ఒప్పుకోడు, మన ట్రూప్స్ పీఓకే లోపల ఉన్నట్టుగా వాడైతే ఒప్పుకోడు. రెండవ విషయము ఐక్యరాజ్య సమితికి సంబంధించిన సభ్యులు ఎవరూ కూడా ఇవాళ అక్కడ లేరు, వెరిఫై చేయడానికి ఎటువంటి అవకాశాలు లేవు. సో ఇదే మీకు ద మోస్ట్ ఇంపార్టెంట్, అంటే ద అడ్వాంటేజెస్ సిచ్యువేషన్ అని మాట్లాడాలి. సో ఇప్పుడు మనం ఏం చేసాము, పాకిస్తాన్ అనబడే ల్యాబ్ అంటే బ్రహ్మోస్ మేడ్ ఇన్ ఇండియా టెస్టెడ్ ఇన్ పాకిస్తాన్, అవునా? అంటే ఇంతవరకు మనం బ్రహ్మోస్ని ఏ దేశం మీద వాడలేదు కదండి, ఫార్ ద ఫస్ట్ టైం పాకిస్తాన్పై వాడాం. అంటే వాడి దేశంలో వాడి యుద్ధ క్షేత్రంలో టెస్టింగ్లు కూడా జరిగాయి. సో ఈరోజు ఇప్పుడు యుద్ధాన్ని మీరు గమనించారో అనుకోండి, ఆపరేషన్ సింధూర్ యొక్క ప్రత్యేకత, మామూలుగా పాకిస్తాన్ వాడు ఏమనుకున్నాడు, బాలాకోట్ స్టైల్లో డాగ్ ఫైటింగ్ ఉంటుంది, మన విమానాలు వాళ్ళ విమానాలు, సో ఒకదాని మీద ఒకటి ఫైరింగ్లు చేయడము, షూట్ డౌన్ చెయ్యాలి అనే ప్రయత్నం, దీనే డాగ్ ఫైట్ అని అంటారు. ఈసారి అలాంటిది ఏమీ లేదండి. పాకిస్తాన్ వాడు ఎదురు చూస్తున్నాడు, ఎక్కడ భారత్కు సంబంధించిన విమానాలు లేవు, డ్రోన్లు లేవు, ఎటు నుంచి ఏం వస్తుందో ఎవరికి అంచనా లేదు. కానీ ఇక్కడ మనము మన కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్లో కూర్చొని ప్రిసిషన్ స్ట్రైక్స్, పలానా ప్రాంతంలో తీవ్రవాదుల స్థావరము, సో దీన్ని కొట్టాలి, నేరుగా ఒక మిసైల్ వస్తుంది మీకు ఆ స్థావరాన్ని కొడుతుంది. ఇవాళ మీకు వెస్టర్న్ కమాండ్ వాళ్ళు బోలెడ్ అన్ని వీడియోస్ని ఎక్స్ ప్లాట్ఫామ్లో వీళ్ళు ఇవాళ రిలీజ్ చేశారు. కుదిరితే మీరు చూడండి, కొన్ని వీడియోస్ నేనైతే చూపిస్తాను. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇది ఎంత స్థాయిలో ఏ లెవెల్లో ప్రచారము జరగాలో, అంటే మన ప్రిసిషన్ స్ట్రైక్స్ ఎంత పర్ఫెక్ట్గా మనం ఎగ్జిక్యూట్ చేశాము. అక్కడ ఉండే తీవ్రవాదుల క్యాంపులు, మసీదుల్లో దాక్కున్న తీవ్రవాదులు, సో వీళ్ళందరూ కూడా అక్కడ ఎలా దెబ్బతిని పారిపోవడం, ఎక్కడికక్కడ చెల్లా చెదురుగా వాళ్ళు పారిపోవడం. సో వీటినంతా ఇవాళ మనము విడుదల చేస్తున్నాం. ఎందుకు? ప్రపంచానికి చూపించడానికి మేము ఫార్ సుపీరియర్, పాకిస్తాన్ భారత్ సమానము కాదు, మా వద్ద ఉండే ఆయుధాలు పెట్టుకొని మేము భారత్లోనే కూర్చొని వాళ్లకు తీవ్ర స్థాయిలో ప్రాణ నష్టము అనండి, ఆస్తి నష్టాన్ని కలిగించగలము. మనము ఒక 10% మాత్రమే అమ్యూనిషన్ని వాడాం. సో మన ఆలోచన అంతా ఏంటి, శత్రువుకి తీవ్ర స్థాయిలో ఆస్తి నష్టాన్ని కలిగించడం, ప్రాణ నష్టాన్ని కలిగించడం. సో ఈ మసీదులు అనండి, ట్రైనింగ్ క్యాంపులు అనండి, అలాగే మీకు తీవ్రవాద నాయకులు దాక్కునే బిల్డింగ్లు అనండి, పోస్టులు సర్వము కూడా వరస పెట్టి లేపుకుంటూ వెళ్ళాం. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే T-72 అనబడే ఒక అసాధారణమైన ట్యాంకును మనం పాకిస్తాన్ వైపు పంపిస్తున్నాం. అంటే వాళ్ళు ఫైరింగ్ చేశారు కదా, సో ఇప్పుడు మన T-72 ఇది మీకు రష్యా వాళ్ళ అత్యుత్తమమైన టెక్నాలజీ. పోయిన వీడియోలో కూడా ఇదే మాట్లాడాను. వెస్టర్న్ మీడియా డెలిబరేట్గా రష్యా ఆయుధాల గురించి మాట్లాడడం లేదు, కానీ ఇక్కడ మన ప్రధానమంత్రి మోదీ గారు S-400 గురించి మాత్రమే విడిగా ఒక వీడియోలో మాట్లాడారు. సో ఈ అస్త్రము మా వద్ద ఉండడము వలన మా ఎయిర్ ఫోర్సు, మా ఎయిర్ డిఫెన్స్ సిస్టము ఇవాళ అసాధారణమైన స్థాయిలో మా క్యాపబిలిటీస్ అనేదాన్ని మనం కనబరుస్తున్నాము. సో థ్యాంక్స్ టు S-400 అని అన్నారు. ఈరోజు T-72 ట్యాంకులు, సో వీటిని వాడుతున్నాం. మళ్ళీ పాకిస్తాన్ ల్యాబ్ పీఓకే దాటి లోపలికి వెళుతుందండి. మన ట్యాంకులు లిటరల్గా అక్కడికి వెళుతున్నాయి. సో ఫైరింగ్ చేసిన వాళ్ళు మన వైపు నుంచి ఇలాంటి దాడులు చూసి
లిటరల్గా మీకు ఆడియో లీక్స్ మీరు ఇవన్నీ ఎక్స్ ప్లాట్ఫామ్లో చూడొచ్చు. ఇక్కడ పెట్టాననుకోండి వీడియోని ఆపేస్తాడు లేదా కాపీరైట్ ప్రాబ్లం అంటాడు. లిటరల్గా పాకిస్తాన్ కమాండర్స్ అరుస్తున్నారు, ముందు మీ ప్రాణాలు కాపాడుకోండి, తరువాత మన పోస్టుల గురించి ఆలోచించవచ్చు, మన టవర్లు మన బిల్డింగులు ఎప్పుడైనా మళ్ళీ మనము నిర్మించుకోవచ్చు, కానీ ప్రాణాలతో ఉండాలి కదా, ప్రాణాలు కాపాడుకోండి. ఇలాంటి అరుపులు లిటరల్గా మీరు వినొచ్చు. సో వీళ్ళు పారిపోవడంతో కొంతమంది తెల్ల జెండాలు చూపించి ఆపేయండి, మా వద్ద ఇంకా ఆయుధాలు లేవు, మేము సరెండర్ అయిపోతాము లేదా పీఓకే వైపు పారిపోతాము, ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు అక్కడ జరగడము ఇది ఎలాంటి ఒక స్వర్ణ అవకాశము అంటే గోల్డెన్ ఆపర్చునిటీ. నేరుగా మనము మన T-72 ట్యాంకులు వేసుకొని ఒక 2 నుంచి 3 కొండలు పీఓకే కొండలను మనం స్వాధీనము చేసుకున్నాము అనుకోండి, మన ట్రూప్స్ అక్కడ వెళ్ళినప్పుడు ఎటువంటి వెరిఫికేషన్ ఉండదండి. పాకిస్తాన్ వాడు అప్పుడే తన ఆయుధాలతో తన సైనికులతో పీఓకే వద్దకు రాలేడు. సో మనము మాట్లాడుతున్న లీపా వ్యాలీ, సో ఈ లీపా వ్యాలీ దగ్గర మనం ఎంత ముందుకు ఎంత ఫార్వర్డ్ వెళ్ళాలో ఇవాళ ఆ ప్రయత్నాలు మొదలుపెట్టాము. సో ఆపరేషన్ సింధూర్ ఆగిపోయిందా అంటే ఒక ఇండియన్ ఆర్మీ కమాండర్ క్లియర్గా చెప్తున్నారు, మేము సస్పెండ్ చేసాము, దీనిని ఆపలేదు, ఈ యుద్ధము ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. అంటే మనం పాకిస్తాన్లోకి వెళ్ళి వాడి యొక్క డిఫెన్స్ ఇన్ఫ్రా అనండి, వాడి ఎక్విప్మెంట్, అలాగే వాడి వద్ద ఉండే యుద్ధ విమానాలు, వాటిని డెస్ట్రాయ్ చేయడం అనే ఈ పనిని ఇవాళ మనము హాల్ట్ చేసి ఉండొచ్చు. కానీ గ్రౌండ్ లెవెల్లో చూసారో అనుకోండి, మన T-72 ట్యాంకులు మనము రష్యాతో ఒక ఒప్పందం వేసుకున్నాము, వాళ్ళు టోటల్గా ఇంజిన్ టెక్నాలజీని కూడా భారత్కి ఇస్తాము, మీరు మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ కింద T-72 ట్యాంకులను వాడండి అని చెప్పి రోజోబోరాన్ ఎక్స్పోర్ట్ అని ఒక దిగ్గజ సంస్థ, సో వాళ్లతో మార్చి నెల ఒక ఒప్పందం సంతకం అయ్యింది. దాని ప్రకారము T-72 ట్యాంకుల పనితనం ఇప్పుడు మీరు మీ ట్రైనింగ్ అనండి శిక్షణ శిబిరాల్లో వీటిని వాడడం వేరు, లిటరల్గా శత్రువుల మీద మీరు వీటిని వాడి యుద్ధము చేయడం వేరు. ఇవాళ అదే పనిలో మనం ఉన్నాం. టోటల్గా T-72 ట్యాంకులను వేసుకొని నేరుగా పాకిస్తాన్ వైపు వెళుతున్నాము. సో ఇందులో భాగంగా పీఓకేలో కొన్ని ప్రాంతాలను మనము స్వాధీనము చెయ్యగలిగితే ఇది ఒక అద్భుతం అండి. ఇది జరగాలి అని చెప్పి 100% నేనైతే కోరుకున్నాను. ఎందుకంటే ఎన్నో వీడియోస్లో మనం మాట్లాడుకున్నాము, ఇదే కరెక్ట్ అయిన టైము, మనము పీఓకేలోకి వెళ్ళాలి, మెల్లమెల్లగా చైనా వాడి స్టైల్లో 10 అడుగులుగా ముందుకు రావడము, మెల్లిగా ఆ ప్రాంతాలను ఆక్రమించుకోవడము, ఈ పద్ధతినే ఇవాళ భారత్ కూడా అనుకరిస్తే పాకిస్తాన్ వాడు చెయ్యగలిగింది ఏమిటి? వాడైతే ఫార్వర్డ్ పొజిషన్స్కి రాలేడు కదా. ఒకవేళ వచ్చినా వాడి వద్ద ఉన్న తుపాకులను పెట్టుకొని మన T-72ని ఎదుర్కోలేడు కదా. మన వద్ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సర్వము సిద్ధము చేసుకొని ఉన్నారు. ఎక్కడ తీవ్రవాద క్యాంపులు కనిపించినా, పాకిస్తాన్ మిలిటరీ క్యాంపులు కనిపించినా ఇమీడియట్గా దాడులు. టోటల్ పాకిస్తాన్ మన రేంజ్లో ఉండడము ఇక్కడ మోస్ట్ క్రిటికల్ అండి. ఇంతంత పెద్ద ఆయుధాలను పెట్టుకొని మనము T-72 ట్యాంకులను వేసుకొని పీఓకే వైపు వెళ్ళడము, అక్కడ కొన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడము ఒక అద్భుతమైన విషయంగా నాకు అనిపిస్తుంది. మరి ఇది ఇవాళ ఇండియన్ మిలిటరీ చెయ్యబోతుందా? అందుకే మనం ఇంతంత పెద్ద స్థాయిలో మీరు ఆ వెస్టర్న్ కమాండ్ వీడియోస్ చూసారనుకోండి, షాకింగ్గా ఉంటుంది. మనం ఏ రకంగా పాకిస్తాన్ సైనికులను తరిమి వేస్తున్నాము, వాళ్ళు చెల్లా చదురుగా ఎలా పారిపోతున్నారు, గావు కేకలు పెడుతున్నారు, ప్రాణాలు కాపాడుకోండి, ప్రాణాలు కాపాడుకోండి, తర్వాత మళ్ళీ ఇక్కడికి వద్దామని వాళ్ళు పారిపోతున్నారు. వెళ్ళిన వాడు ఎవడూ తిరిగి రాడండి, ఎందుకంటే అంత ధైర్యము వాళ్ళకి లేదు. మీకు వాళ్ళ అసీం మునీర్ కూడా ఇవాళ ఎలా బంకర్లో దాక్కోవాలని చెప్పి ఆలోచిస్తున్నాడు. అలాంటి ఒక భయాన్ని, ఆ ప్రాణ భీతి అనేది ఇవాళ పాకిస్తాన్ సైనికుల్లో మనం కలిగించగలిగేము. ఇదే మనము సాధించిన విజయము. ఇవాళ పీఓకే వైపు మనం వెళ్ళి కొన్ని ప్రాంతాలనైనా ఆక్యుపై చేసుకోగలిగితే ఇది ఒక ఘన విజయం అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. మరి దీనికి సంబంధించిన ఎన్నో అప్డేట్స్ వస్తున్నాయి. మనము ఈ పని చెయ్యగలమా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.